బిగ్ బాస్ ఫేమ్ బుల్లితెర హీరో అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన చిత్రం సుమతే చిత్రం. ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ మూవీ టీం మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ అమర్ గారు. ఉమ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు బిగ్ బాస్ ద్వారా కానీ బుల్లితెర హీరో కానీ మాకు చాలా దగ్గర అయ్యారు. అదేవిధంగా ఈ టైటిల్ సుమతి శతకం ఇది కూడా చాలా మాకు యాప్ట్ గా అనిపించింది. ఎందుకంటే మనం చిన్నప్పుడు సుమతి శతకం, వేమన శతకం ఇవన్నీ చదివాం కదా. ఈ మూవీలో మీరు నటిస్తున్నారు, ఎలా అనిపించింది? ఐఎమ్ సో హ్యాపీ అండి. సో సినిమా 'సుమతి శతకం' మీ అందరికీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే సుమతి అనేది అమ్మాయి పేరైతే, శతకం అంటే 100. సో కృష్ణ అనే వాడి జీవితంలో 99 సంబంధాలు రిజెక్ట్ అయిపోతే వాడికి లైఫ్‌లో కనిపించే హీ వందో అమ్మాయే సుమతి. అందుకే 'సుమతి శతకం.' అయితే మీరు రవితేజ గారికి బిగ్ ఫ్యాన్. ఈ మూవీలో ఆయన స్టైల్ గానీ, మేనరిజం గానీ ఏమైనా మిక్స్ చేశారా? అవన్నీ చూడొచ్చా మేము? ఆ చిన్న కోటింగ్ ఉంటదండి. ఆ టింట్ ఉంటది. చిన్న కోటింగ్ టింట్ ఉంటది. ఆబ్వియస్‌లీ మనం గురువు దగ్గర నేర్చుకుంటాం. సో అప్పుడప్పుడు గురువు క్వాలిటీస్ అవడంలో తప్పు లేదండి. యెస్. అయితే మీరు ఒక్క ఛాన్స్ బ్రో అని చెప్పి హీరో అంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే హీరో. ఆ డైలాగ్ తోని మీరు సగం మార్కులు కొట్టేశారనే చెప్పొచ్చు. దీని గురించి ఏమంటారు? అలా ఏం అంటే అది తెలియలేదు. మనం కష్టపడి చేసుకున్న దాంట్లో ప్రేమ ఎక్కువ ఉంటది. అది మంచిది చేసుకున్నామనుకోండి, ఒక మంచిది పనికొచ్చి 10 మంది దానివల్ల బతికేలాగా వచ్చిన ప్రొడక్ట్ మీద ఎవరికైనా నమ్మకం ఉంటది. కాబట్టి ఆహ్, అందుకే ఒక్క ఛాన్స్ రా! ఒకే ఒక్క ఛాన్స్ రా! అని అడిగాను. నిజంగా అంటే ఇది మనస్ఫూర్తిగా అడిగాను. నిజంగా అంటే ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. మీకే అర్థమవుతది. ఫైనల్ గా బిగ్ బాస్ టైంలో రవితేజ గారు మీతో అవకాశం ఉంటుంది నటించడానికి అని చెప్పారు. అమర్ రవితేజ కాంబినేషన్ మేము ఎప్పుడు చూడొచ్చు అంటారు? ఆయన ఎప్పుడు చెప్తే అండి. ఎప్పుడంటే అప్పుడు. ఎందుకంటే అంటే నాకు నేను అన్నని కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు అన్న నాకు చెప్పడం, ఏదన్నా చేస్తే నీకు పనికొచ్చేలా ఉండాలి. ఇది నేను చెప్పానని కాదు. అంటే ఆ మాట కూడా నన్ను పిలిచి చెప్పడం, మాట్లాడడం నాకెక్కువండి బాబు. ఆయన ఇచ్చినా, ఇవ్వకపోయినా, ఎప్పుడిచ్చినా ఆబ్వియస్‌లీ ఆయన నా దేవుడండి. అంతే. అదే ఒక్క ఛాన్స్ అనే డైలాగే కాదు, ఈ సినిమా ట్రైలర్ కానీ, టీజర్ కానీ చూసినప్పుడు అందులో అంటే ఈ సినిమా హిట్ అవ్వాలి ఖచ్చితంగానే. తపన, కసి మాకు కనిపించాయి. అలాగే ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. 'సుమతి శతకం' ఫిబ్రవరి 6వ తారీఖున తప్పకుండా చూడండి. మమ్మల్ని ఆశీర్వదించండి. థాంక్ యూ. తేజ గారు మీరు వరుసగా బిగ్ బాస్ 2 సీజన్‌లో మేము చూసాము. అదేవిధంగా తేజ అంటే మీరు టేస్టీ ఫుడ్స్‌తో మా ముందుకొస్తారు. అలా తెలుసు. అయితే సుమతి శతకం ద్వారా మీ రోల్ ఎలా ఉండబోతుంది? బేసిక్గా ఇందులో నా రోలు చెప్పాను కదండి, పచారీ కొట్లో పనోడు. మన హీరో గారు ఏంటంటే ఓనరు, నేనేమో ఆయన కింద పనోడిని. మా వాడేమో పిసినారోడు, నేనేమో ఏం కాదులే పోన్నా అని చెప్పి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్. బేసిక్గా రెగ్యులర్గా మన ఊర్లో ఈ రకమైన ఒక షాప్ ఉంటే ఆ షాప్లో ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య, అండ్ ఆ పచారీ కొట్టోడికి ఊర్లో వాళ్ళకి ఎలా ఉంటాయి సంబంధాలు, దాని మీద ఒక క్యూట్ లవ్ స్టోరీ అండి ఇది మాత్రం. అయితే మీరు బయట చూసినట్టయితే చాలా ఫన్‌గా ఒక మన కజిన్ బ్రదర్ అన్నట్టుగా ఉంటారు. ఈ మూవీలో మీరు ఎలా ఉండొచ్చు? సేమ్ ఫన్ అయితే ఎక్కడ తగ్గదో. మరి మీరు బ్రదర్గా అనుకుంటే బ్రదరో, లవర్గా అనుకుంటే లవరో, ఎలాగైనా ఉండొచ్చు. కానీ బట్ చూస్తున్నాగా ఒక చిల్లర కొట్లో చిల్లరోడిని మేడం నేను అదైతే చెప్పగలను. చాలా ఫన్ ఉంటుంది. మేము చేసేటప్పుడు ఎంజాయ్ చేసాం. చూసేటప్పుడు ఎలా ఉంటుందో మీరు చూసి చెప్పాలి. మన విజయవాడ వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి ఫిబ్రవరి 6వ తారీఖు రిలీజ్ అవుతుంది మా సుమతి శతకాన్ని చూసి మా టీం మొత్తాన్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు టేస్టీ ఫుడ్స్ ద్వారా ఇకపైన మా ముందుకొస్తారా? లేకపోతే ఇలా మూవీస్‌లోనే కంటిన్యూ అక్కడే చూడొచ్చా మిమ్మల్ని? బిగ్ స్క్రీన్‌లో చూడొచ్చా? చిన్న స్క్రీన్‌లో గూడా మీరు కనిపిస్తారా మాకు? ఎప్పటికైనా టేస్టీ తేజ అనేది ఆగదమ్మా. సినిమాలు రిలీజ్ అవుతున్న కొద్దికి మనం ప్రమోషన్లు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే నా బ్రెడ్ అండ్ బటర్ ఫస్ట్ నుండి నాకు కాస్తో కూస్తో గుర్తింపు తెచ్చింది టేస్టీ తేజనే. ఆ టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ ద్వారానే బిగ్ బాస్ దాకా వెళ్ళాను. ఆ బిగ్ బాస్ నుండి వచ్చే ఆపర్చునిటీస్ ఈ మూవీస్. నా మూలం ఏదైతే ఉందో టేస్టీ తేజ ఫుడ్ వీడియోస్, అదైతే ఎప్పటికీ వదిలేది లేదు. కాకపోతే ఈ లాస్ట్ 1 మంత్ ప్రమోషన్స్ అటు ఇటు తిరగడం వల్ల చేయలేకపోయానులే గానీ మళ్ళీ కంటిన్యూస్ అదైతే వస్తానే ఉంటదండి. 'సుమతి శతకం' ట్రైలర్ చూసినప్పుడు ఆ ట్రైలర్‌లో మీరు లుకింగ్ లైక్ స్మార్ట్ అండ్ క్యూట్. వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ దిస్ మూవీ? Well, I'm an Anganwadi teacher in this movie, and she's very kind, very sweet, loved by the whole village. Also very shy. She talk very less, but also when it comes to something taking stand for herself, she makes sure that she takes stands for the people, for the good things. ఫస్ట్ టైమ్ అమర్‌తో స్క్రీన్ చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది? వాట్ డు యువర్ ఫీల్?
Well, it's really nice working with it. Easy to work with when two actors come along when they know about the scene. So it's actually easy to work with the actors who know how to act. So that's always nice. ఈ విధంగా సుమతి శతకం ద్వారా ఫిబ్రవరి 6వ తారీఖున హీరోయిన్ శైలి, హీరో అమర్దీప్ చౌదరి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాబట్టి ఈ మూవీలో లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఈ మూవీ ఫ్యామిలీ పరంగా వచ్చి అందరూ చూసి నవ్వుకొని 3 గంటల సేపు నవ్వుకొని బయటికి వెళ్ళేలాగా ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఫిబ్రవరి 6న రిలీజ్ అయ్యే ఈ మూవీని తప్పక ఆదరించాలని మూవీ టీం చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో ఉషా, ఏడీబీసీ న్యూస్.